హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కాటన్ తెలుగు. ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సునీత అండ్ తిరుపతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మా ఎంఎన్ కాటన్ తరపున మా ఫ్యామిలీ మొత్తం మీకు విష్ చేస్తున్నాము. మీరు మీ కోడలు ఎవరో కానీ మా మామయ్య మా అత్తమ్మకు విష్ చేయమని చెప్పారమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీకు సపోర్ట్ ఇలాగే మా ఎంఎన్ కాటన్ ఛానల్ మీద ఉంచండి ప్లీజ్. సుజాత తిరుపతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఎంఎన్ కాటన్ తరపున అందరి తరపున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలండి. మీరు ఇలాగే సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లత అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు ప్రతి ఒక్క విషయం చెప్తాం మేము. ఖచ్చితంగా మీరు ఒక రోజు 2 రోజుల ముందైతే వీడియోకి కామెంట్ చేయండి. మన వీడియోస్ చాలా బాగున్నాయి, స్టోరీస్ అని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మెనీ థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మేము ఇంకా మంచి మంచి స్టోరీస్ అయితే మీకు ఇస్తాం ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ మీకు అందరికి. ఈ విషయం అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీది పెళ్లి రోజు అయినా బర్త్డేలు అయినా ఒక రోజు 2 రోజుల ముందు కామెంట్ చేశారనుకోండి, మేమైతే ఖచ్చితంగా వీడియో చేస్తే మీకు విషయం చెప్తాము. ఇది మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి. నిన్న చేసిన వీడియో కింద చాలా మంది మంచిగా చేశారు, బాగుంది స్టోరీ అని మంచిగా కామెంట్ చేశారు ఫ్రెండ్స్. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలా సపోర్ట్ చేశారంటే రోజు వీడియో అందిస్తాం మీకు. కొంచెం లేట్ అయినా సరే ఈ రోజు వీడియో మీకోసం అందించాలి అని కష్టపడి వీడియో చేస్తాం. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని జర సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మంచి స్టోరీస్ మీకు అందాలి అంటే, మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనున్న బెల్ ని గట్టిగా ప్రెస్ చేయండి. అన్ని ఆల్ అని ప్రెస్ చేసిండ్రనుకో మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి దోస్తులు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంటింటి రామాయణం 111 ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి. అబ్బాబాబాబాబా, ఎండలంటే మామూలు ఎండలు కావప్ప ఇవి. ఎంతగానం ఎండలు కొడుతున్నాయి. ఇంతగానం ఎండలు ఎప్పుడు లేవబ్బా. ఏ సంవత్సరం ఉన్నంత ఎండలు ఏ సంవత్సరంలో లేవు. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎండలు బాగున్నాయి అబ్బా. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి పోయినా కూడా జర నీడకు వండి ఏదైనా పని ఉన్నా కానీ పొద్దున పూట వయసు వేసుకోండి దోస్తులు. మరి ఎందుకు ఈ వడదెబ్బకు మనుషులు గాబర అవుతున్నారు. ఏమన్నా అయినా ఇత తల్లో ఎండ దెబ్బకు పెరుగు పోసుకొని చెంబులా ఇక కొంచెం తాగుతున్నాను నేను, మజ్జిగలాగా చేసుకొని. మీరు కూడా అట్లనే చేయండి. మజ్జిగ జర చల్ల వాటరు అవి ఇవి ఎంబడి పెట్టుకొని పోండి. నెత్తి మీద ఏదైనా కప్పుకొని పోండి. గొడుగు తీసుకోకుండా అయితే పోకుండా బయటకు. జాగ్రత్తగా ఉండండి దోస్తులు. ఉన్న పోషకాలా ఏం చేస్తున్నావు సెల్లా? ఇంత జాడలేవు, జాబులేవు, అక్కడ పాలకు కూడా వస్తలేవు గట్లా. ఏం చేయాలక్క? ఎండకు భయమా? ఎక్కడ వస్తలేనే? మామూలు ఎండుందా? అవు చాలా ఎండున్నా సెల్లా. ఇల్లు పని మొత్తం కంప్లీట్ అయినట్టుంది. తోరణాలు గిరణాలు బాగానే కట్టినావు. అవునక్క, ఇక లోపల కరెంటు పని నడుస్తున్నది కానీ ఇక ఈ ముంగట ఇవన్నీ కంప్లీట్ అయినాయి అని తోరణాలు కట్టిన నిన్ననే. మంచి పని చేసినావు. ఒక్కొక్కటి మెల్ల కూడా పెట్టుకోవాలి. మరి ఇక ఎన్ని రోజులు మరి ఇంట్లోకి ఎప్పుడు వేసల్లా? ఈ మే నెలలో పోదాం అనుకుంటున్నాం అక్క. అవు అన్ని మంచి రోజులు ఉన్నాయి. పెళ్లిళ్ళు కూడా బాగానే ఉన్నాయట. అవును, మా చెల్లెళ్ళు కొడుకుది కూడా పెళ్లి అయింది కదా. వాళ్ళు ఇక లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిర్రు. ఇంటికాడ కూడా రిసెప్షన్ లాగా చేస్తారట. బెంగాలీ అమ్మాయిని చేసుకొచ్చుకున్నాడు వాడు పెళ్లి. అవునక్క, ప్రేమించుకున్నారట. అక్కడనే హైదరాబాద్ లో జాబ్ చేసిన దగ్గర ఇక చేసుకునే వచ్చిండు పెళ్లి. ఇక ఒకడే కొడుకు గారాబంగా పెంచుకున్నారంట అని ఇక ఏమనలేరు. ఇంట్లోకి రమ్మన్నారు. ఇక అందరితో కలిసిమెలిసి మంచిగానే ఉంటుందంట. కానీ ఆ పిల్లకు తెలుగు వస్తలేదంటనే అక్క. బెంగాలీ అమ్మాయి అంటున్నావు, మన తెలుగు వస్తుందా పిల్లకు? బెంగాలీ అమ్మాయి కాదక్క, బెంగాలీ అమ్మాయి. బెంగాలో బెంగాలో మేము చదువుకోలేము. మాకు అవన్నీ ఏం తెలుసు చెల్లె. అయితే కానీ 100 రూపాయలు బదిలిస్తావేమంట అని వచ్చిన చెల్లె. అయ్యి అదేం భాగ్యం అక్క, ఇస్తా. ఏయో తీసుకో అక్క, నీ దగ్గర ఉన్నప్పుడు ఇయ్యు. కోడళ్ళు ఇద్దరు ఉన్నారేమో, సప్పులు లేనట్టున్నదే. ఇంట్లో లేరా? ఉన్నారక్క, 2 కోడళ్ళు ఉన్నారు. నా పెద్ద కోడలు ఇక వంట చేసింది, తిన్నది, అన్ని పనులు చేసి అక్కడ బోర్లేసి తోమేసి బట్టలు గిట్టలు అన్ని విండి ఇక అలసిపోయింది పాపం. అది కూడా పన్నది. నేను కూడా వందామంటే ఇక జర గాలి వస్తుంది మంచిగా అని ఇక కూర్చున్నాను అక్క.
ఇక బర్రె ముఖం దున్నది కదా హరిత, అది ఇక తింటది, ఆ పొక్కల్నే వంటది. ఇక దాన్ని ఓడి గెలికి పెట్టుకుంటారు దాంతో. ఇక అది ఓని పట్టించుకోదు, దానికి ఓని ప్రపంచం అవసరం లేదు. దాని కొడుకుని అండ్లనే పెడతారు. ఇక కొంచెం ఇట్లా వచ్చి అత్తతోనో యారాలతోనో మాట్లాడాలి. ఇంట్లో ఏం పని ఉంటుంది అత్తమ్మ, ఇంట్లో ఏమన్నా చేసేది ఉందా అత్తమ్మ అని అడగాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటారో ఈ కోడన్లు, ఏమోనే వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. ఇంకోళ్ళు పట్టించుకోరు. వాసులు ఎక్కడికి నచ్చినాయో ఏమో మన పానం చుట్టూ. నా పెద్ద కోడలికి మొక్కల్ని అది పొద్దుగా లేచి నుంచి గోజ కష్టములు చేస్తుంది. ఇప్పుడు వచ్చి 8 రోజులు ఆయే, ఇక మొత్తం వంట గింట అదే చేస్తుంది. ఒక్క పుల్ల కూడా గిడున్న పుల్ల గిడ పెట్టనియదు నన్ను పెద్ద కోడలు. ఇక ఇది ఉన్నన్ని రోజులు బాసన్లు తోముడు, వంట ఒక రోజు అది చేసి ఒక రోజు నేను చేయాలి. నాకు వంతు పెడుతుంది వాసి. ఇక అదేమో అదే చేస్తుంది. జరగత్తమ్మా నేను చేస్తా అని చెప్పి నన్ను ఏ పని చేయనియదు బిడ్డ. తల్లిదండ్రులు ఎంత మంచిగా పెంచిరు అంటే దాన్ని అన్ని రకాల పనులు వస్తాయి దానికి పాపం. అది ఉన్నన్ని రోజులు నాకు ఏ బాధ లేదే అక్క, మంచిగా చేస్తుంది. ఇక ఇంటి ఫంక్షన్ కూడా ఇప్పుడు అవుతుంది కదా 4-5 రోజులు అయితే ఇక మొత్తం పని అదే చేస్తుంది చూడు, చక్కచక్క చేస్తుంది. దానికి ఒకటే లోటు ఉన్నది, పిల్లలు కాలేరనే బాధ. దేవుడు ఎందుకో ఏమో దానికో కొడుకునో బిడ్డనో ఇస్తే అది కూడా సంతోషంగా ఉండేది కదా. ఇక పోయేస్తేనే ముసలాడు అటు ఇటు తిరిగి వచ్చి ముసలి ఎటు అని ఎదురు చూసుకుంటాడు. మళ్ళీ వస్తాం మరిగా. బర్రె ఒకటి ఉన్నది, దానికి పాలు విందుడు అమ్ముకొచ్చుడు, మాకు పెద్ద పని అయిపోయింది. పోతున్నా మరిగా, మళ్ళీ వస్తుందని. సరేనక్క, పోయిరా మరి. ఆడున్నవే పూటకుల్లదానవు కదనే మరి. 4-5 ఇండ్లు తిరిగి ఆ ఇంటికి ఇంటికి సమాచారం చెప్పుకుంటా టైం పాస్ చేస్తావు. మరి ఇంకేం పని ఉన్నది నీకు? తిరిగినన్ని రోజులు తిరుగు. ఎన్ని రోజులు తిరుగుతావో తిరుగు. నీకు ఇష్టం వచ్చిన అన్ని రోజులు తిరుగు. ఎన్ని రోజులకు తిరిగినా మళ్ళా గాడికే వస్తావు. చూసినావి ఫోన్లో మాట్లాడినట్టు నన్ను తిట్టుకుంటా ఫోన్లో మాట్లాడుతుందన్నమాట. కొన్ని రోజులు కోడలిది, కొన్ని రోజులు అత్తదుంటదే. ఎప్పటికీ నీదే సాగుతా అదే సాగినన్ని రోజులు సాగించుకుంటావే. సాగించుకోయే, ఎన్ని రోజులు సాగించుకుంటావో. నాకు రేషం రావాలని ఎట్లా మాట్లాడుతుంది చూడు దొంగలంబి. దీని నల్లి ముచ్చు ముఖంలోనే చెప్పు. నాతోనే పెట్టుకుంటుంది. నా వయసుంటోళ్ళు లేరంట అని నాతోనే పెట్టుకుంటుంది లంబి. మా అంటే ఒక 5 ఏండ్లు 6 ఏండ్లు సాగుతుంది నీది. ఇంకేం సాగుతుంది? ఎప్పటికీ సాగించుకుంటావే నువ్వు. ఆ ఊరికాడ ఈ ఊరికాడ ఈ ఇల్లు ఆ ఇల్లు తిరుక్కుంటా కోడళ్ళ గురించి మాట్లాడుకుంటా ఎన్ని రోజులు సాగించుకుంటావే నువ్వు. సాగించుకున్నన్ని రోజులు సాగించుకో. ఇక చాలు, మస్తు అయింది నీ సాగించుకునుడు. జుట్టు ఎంటికలు రాలగొడతారు మళ్ళా. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ పోయి చెప్పినావని తెలిస్తే. ఫోన్లో మాట్లాడుతున్నావే ఓ కొండ ముచ్చు ముఖం దానా. కొండ ముచ్చు ముఖం దానా, గిండ ముచ్చు ముఖం దానా అన్నదనుకో మీ అత్త నిన్ను గట్లనే మొన్న కొట్టినవు చూడు, జుట్టు ఎంటికలు రాలిపోయేటట్టు అట్లా కొడితేనే అది చక్కగా అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎదురు మాట్లాడది, మళ్ళీ ఒకసారి వేధించుకు తినది. 1 రోజు 2 రోజులు పడతారు. ఎందాకంట పడుతుంది ఆడిది ఎంతైనా కూడా. అది కూడా ఒకప్పుడు కోడలే కదనే మీ అత్త. ఊకోకు నువ్వు. చెంప మీద ఒక్కటి జాడిస్తేనే ఇంటది అది. ఫోన్లో మాట్లాడుతున్నావా నువ్వు? ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావా నువ్వు? నిన్నెందుకు తిడతానే నేను? ఫోన్లో మాట్లాడుతున్నా కళ్ళు కనబడతలేవా? మా అత్తనే. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఆమెను తిడుతున్నా అనుకుంటుందే. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు నడుముకుందంట. ఈ మెసుంటిదే కావచ్చు. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి. సుక్కలు చూపిస్తా నేను. మంచిదానికి మంచిదాన్ని నేను. ఇది నన్ను తిడుతుందా ఫోన్లో మాట్లాడుతుందా ఏం అర్థమైతలేదు. నన్ను తిడుతుంది అనడానికి లేదు, ఫోన్లో అవతల వేరే మనిషి మాట్లాడుతుంది. అసలు ఏం సంగతి ఏమో తింది. అరుచుకోవాలి, ఓ రోజు మంచిగానే అరుచుకోవాలి. ఇంకేం ఆలోచిస్తున్నవే పడుకోకుండా? ఏం లేదండి, పిల్లది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఏడే చేస్తుంది అనేది ఆలోచిస్తున్నానండి. ఎవరినైనా తెలిసిన వాళ్ళను అడగాలనే కాలేజీ గురించి. మంచి కాలేజీలు ఏమున్నాయో తెలుసుకొని ఇయ్యాలి స్వీటీని. అవును,
అవునయ్యా, నేనేమో అంతంత మాత్రమే చదువుకుంటే నువ్వు అంతంత మాత్రమే చదివితివి. మన పిల్లలన్నా మంచి చదువుకొని బాగుపడతారని ఆశనయ్యా నాకు. వాళ్ళు బాగుండాలి అనే కదనే మనం ఇంతగానం కష్టపడేది. పడుకోయిగా అటు తిరిగి వండుకుంటువేమే, ఇటు తిరిగొచ్చు కదా. జరుగు ఇక్కడ. ఏందయ్యా నువ్వు ఊకే గునుస్తుంటావు? పిల్ల పెద్దగా ఉంది ఇంట్లో, చిటుక్కుని వచ్చిందంటే మళ్ళా బాధ. తప్పు చేయక వండుకోరాదు. వాళ్ళు ఇంకా నిద్రపోలేరు, ఆ రూమ్ లో ఇద్దరు పడుకున్నారు ఒంటరిగా. ఎన్ని రోజులు అవుతుందే ఇట్లనే అనుకుంటా పోతున్నావు, నెల్లాళ్ళు గడుస్తున్నాయి. నువ్వు నరసక్క మొగన్లాగా ఊకే గునుస్తూనే ఉంటావు. ఆయన కూడా ముసలితనానికి రోజు గునుస్తుంటాడట. మొగోడు అన్నప్పుడు ఉంటాయి కదనే, మరి చిన్న చిన్న కోరికలు ఉండవా చెప్పు. అన్ని కోరికలు చంపుకోవాలి. పిల్లలు పెద్దగా అయినాక అవన్నీ ఏం పప్పులు ఉడకవు. పడుకో సప్పుడు చేయక. మమ్మీ మమ్మీ మమ్మీ, నాకు మమ్మీ కావాలి మమ్మీ. చింటూ నిద్ర కూడా అరుస్తా ఉన్నావేంద్రా? పడుకో సైలెంట్ గా. అన్నా చూడు, నీకంటే నేనే పెద్ద పెట్టె ఎత్తుకొస్తున్నా. ఈయన పెట్టే నువ్వేందన్నా ఉల్లిగడ్డల సంచి ఎత్తుకొని వస్తున్నావు? ఉల్లిగడ్డలు ఏం చేసుకుంటామన్నా? ఉల్లిగడ్డకరా, ఉల్లిగడ్డలు అంటే నీకు తక్కువ అంచనా వేస్తున్నావురా? మార్కెట్లో అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి. వీళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నట్టున్నారు. వీళ్ళ ఇంట్లో ఏమీ లేవు, ఉల్లిగడ్డలు బియ్యం సంచులు అవి తప్ప బంగారం ఎండి ఏమీ లేవురా బాబు. వెతికి ఉల్లిగడ్డల సంచి ఎత్తుకొని వస్తున్నాం. దొంగతనం మానేసి ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తావా అన్న నువ్వు? అరే గట్టిగా మాట్లాడకరా, వాళ్ళు వేస్తారు. తొందరగా ఇక్కడ నుంచి ఆ ఇనపెట్టి ఓపెన్ చేసి చూద్దాం, అందులో ఏమైనా డబ్బులు బంగారం ఉండొచ్చు. పలపాలి ఇక్కడ నుంచి. అన్నో ఎవరో లేచినట్టున్నారన్న ఇంటి వాళ్ళు. మన బండారం మొత్తం బయటపడుతుందన్నా. లగెత్తు. ఈ పోరగాళ్ళు లేచినట్టున్నాడు, తొందరగా పరిగెత్తురు. అన్నా ఏంది నువ్వు ఇంకా అన్నా ఉన్నావు? పరిగెత్తు. వెళ్ళురా, వాడు దొంగ అని అరవకుండా స్కూల్ బ్యాగ్ ఎత్తుకురా పోరా. వాడు మంచి ఆఫర్ ఇచ్చిండు. అన్నా ఇంకా లగెత్తు, వెనక్కి కూడా చూడకుండా స్కూల్ బ్యాగ్ కూడా ఎత్తుకొని వస్తున్నా. తెల్లారిపాయే మొత్తం. అదేంటి ఇంట్లో ఉన్న పెట్టే ఉల్లిగడ్డ సంచి స్కూల్ బ్యాగ్ అన్ని ఈడబడేసిర్రు ఎవరు? ఇది ఎవరి పని అయి ఉంటది? దొంగలేమన్నా వచ్చారా నైట్? ఏమయ్యా అల్లేమైందే? సరికరా వస్తున్నా. కొంపలు అంటుకపోయినట్టే పిలుస్తుంది ఇది గంగ. ఏమైంది ఇప్పుడు అంతగానో వారిస్తుంది? చూడు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఈడ వాకిట్లో పడేసిర్రు. స్కూల్ బ్యాగ్, ఇగో ఇనపెట్టె, ఈ ఉల్లిగడ్డ సంచి ఎవరు తెచ్చేసిరండి? ఇంత పొద్దున లేచి పెట్టుకునే ఏమైంది? లేదంటే ఎవరో ఒకరు పట్టుకొని పోయేవాళ్ళు. నువ్వు తెచ్చేసినావా? పిల్లగాడు తెచ్చేసిండు. అయినా వానికి ఇంత బరువు మోయడు వాడు. ఎవరు తెచ్చేసిరు ఇక్కడ? అదేంది ఇంట్లో ఉన్న సామాన్ నేనెందుకు తెచ్చేస్తాను ఇక్కడ? నువ్వు విచిత్రంగా మాట్లాడుతావు. మరి నువ్వు వేయక నేను వేయక ఎవరు తెచ్చేసిరు? దొంగలు వచ్చిరా? అవును గంగా, రాత్రి దొంగలు వచ్చిరటనే. నిజమే. మా పక్కింటోళ్ళ డోర్ కొడితే కుక్కలు అనేక మురుగబట్టినాయి. ఇగో మీ కుక్క కూడా మురిగింది. ఈ దొంగలు ఇది ఎత్తుకపోయినట్టున్నారు. మీరు డోర్ కొల్లబెట్టి పడుకున్నారా? మంచిగా సాబట్టిస్తుంది. ఇంకా నయం, మీ కుక్క మురిగపట్టుకే ఆడు పడేసిపోయినట్టున్నాడు ఈడ. అవునా, వానికి ఇంకేం దొరకలేనట్టుంది. ఉల్లిగడ్డ సంచి దొరికినట్టుంది. మా దగ్గర ఏముంటాయి? ఉల్లిగడ్డ సంచులు, బియ్యం సంచులు, జొన్నల సంచులు, వడ్ల సంచులు తప్ప వానికి ఏం దొరికాయి. బియ్యం సంచులు, జొన్నల సంచులు బరువు అయితే అని అలకగా ఉందని ఉల్లిగడ్డ సంచి ఎత్తుకపోయినట్టున్నాడు తమ్మి.
మరి మా చింటిగాని స్కూల్ బ్యాగ్ ఎందుకు ఎత్తుకుపోవాలనిపించింది వానికి? వాళ్ళకు పిల్లలుండి ఉంటారే, వాళ్ళ పిల్లలకి ఇద్దాం అనుకున్నాడేమో వాడు. ఏదేమైనా మనం కుక్కను పెంచుకోవడం మంచి పని చేసినమే. ఆ కుక్క మనకు మస్తు సాయం చేసింది. అవును, కుక్క విశ్వాసం తప్పది. మంచిగా మన బుకెడు తింటది, మన ఇంటి ముంగట కావలు కాస్తుంది. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు భయపడైనా పరిగెత్తుకుంటూ పోతారు. సరే, అవన్నీ ఇంట్లోకి తీసుకుపోతా. ఇక్కడి ఎండలా వద్దురా బాడుకో, ఇంటికాడ మంచిగా చదువుకుంటా వండుకోరా అంటే ఎండలు వస్తున్నావు. నీకు చెప్పినసలే రేపు జ్వరం వచ్చింది, నాకు అది వచ్చింది ఇది వచ్చింది అన్నవనుకో నీ పెయ్యి వలగొడతా. చింతగా కరెక్ట్ సెట్ అయినవురా. నీకు చదువు అంటది కదా, ఈ బలర కాడికి తోలుకొచ్చి మంచిగా బలరు ఇంకా 4 తీసుకొస్తే అయిపోతుంది. ఈ పాల బిజినెస్ బెస్ట్. ఇక నీకు అవసరం లేదురా నీకు చదువుగా. ఈ గోజలను వాటర్ కాడికి తోలి మనం మామిడి చెట్లను చూద్దాం పారా. ఉండురా చింటూ, నేను చెట్టు ఎక్కుతా. కిందికున్నాయిరా, చెట్టు ఎక్కుకున్నా పర్వాలేదు. పదా, నేను కూడా వస్తాను. ఈడ కూర్చుంది పదా. మంచిగా ఏడ జరగబుద్ధి అవుతుంది ఇక్కడ నుంచి. ఇంకా అందుకే వాటర్ తో ఆడుతున్నాడు వీడు. సర్ది అయింది, జ్వరం వచ్చింది అంటే అప్పుడు చెప్తా వాని సంగతి. ఇంటూ అది కూడా అన్నిందంటే ఇంటికాడ పోయి పడతావురా బాడుకో. వానాట వాందే. ఇక ఇంకోళ్ళు చెప్పింది వింటాడు ఆడు, అస్సలు వినడు. లతకు ఫోన్ చేద్దాం, ఏం చేస్తుందో ఏమో. హలో లత. గంగా చెప్పువే, బాగున్నావా? ఏం చేస్తున్నావే? ఎట్లుంది నీ ఆరోగ్యం? మంచిగుందా? మంచిగుంది గంగా. మళ్ళేమన్నా విశేషం తెలిసిందా శ్రీధర్ గాంధీ? ఏం తెలియలేదు గంగా. ఇప్పటికైతే ఇంకా పోలీసులకు ఫోటో చూపించి ఈ వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పొస్తా అని చెప్పి వెళ్ళిండే ఇందాకే. ఆ పని ఇప్పుడు కాదే, ఎప్పుడో చేసేది. ఇప్పటి వరకు దొరుకుతుండేవాడు. నిజమే కానీ ఐడియా రాకపోయే కదనే ఇప్పుడు ఆలోచన వచ్చింది మా ఆయనకు. మీ అత్తమ్మ ఏం చేస్తుంది? ఆరోగ్యం ఎట్లుందా మీది? ఆమె అసలే లేస్తలేదు, అన్ని మంచం మీదనే. అయ్యో అవునా? అవునే, మరి 2 నెలలు అవుతుంది ఇప్పుడు మా అత్తమ్మ లేవక. కాళ్ళు బాగా వాసినాయి, అసలు నడవనికేనే వస్తలేదా మీకు? అయ్యో పాపం, ఇప్పుడు రాజాకు 2 మెడ మీద ఉన్నారు పో. మరి ఏం చేయాలి గంగా? నాకేమో శాతనైతలేదు. నెలలు నిండిన కొద్దీ ఆయాసం అవుతుంది, ఏ పని చేసుకోలేకపోతున్నా. పని మనిషి కూడా మొత్తమే బంద్ చేపించిండు మా ఆయన. ఇక అది మంచిది కాదని చెప్పినావు కదా, అందుకే బంద్ చేపించిండు. దాని వ్యవహారం కూడా కొంచెం కొంచెం మా ఆయనకు తెలిసిందంట. ఇక వద్దన్నాడు. దాన్ని కూడా అడుగుతా, ఎవరు నీకు అంత చేపించింది అని చెప్పి. ఈరోజు పోతాడో రేపు పోతాడో కానీ ఇప్పుడైతే పొలం కాడికి వెళ్ళిండే. వస్తున్నా, ఎవరు పిలుస్తున్నారే, కొద్దిగా ఆగు, మళ్ళీ చేస్తా ఫోను. వాడు ఎక్కడ పోయిండో, ఎప్పుడు దొరుకుతాడో అని ఎవ్వరమే అర్థమైతలేదు.